అండ్ ఇంకొకటి మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో కొబ్బరి మట్ట కావచ్చు లేదా కాలీఫ్లవర్ ఇలాంటి మూవీస్ అన్నీ అదే హృదయ కాలేయం ఇవన్నీ కాస్త కామెడీ జోనర్లో ఎక్కువగా ఉంటాయి కదా. గతంలో మన ఈవీవి గారు జంధ్యాల గారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి టైటిల్స్ పెట్టేసి వాళ్ళు మూవీ తీసేవాళ్ళు, మంచి హిట్స్ వచ్చేవి. సో మీరు మాత్రం మరి ఎందుకు ఇలా ఎంచుకుంటున్నారు? లైక్ వాళ్ళలాగా టైటిల్స్ ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అది నాకు ప్రత్యేకించి అదేం లేదు. అంటే మనల్ని సంపూర్ణేష్ బాబు అనుకున్నప్పుడు వాళ్ళు కథ రాసుకున్నప్పుడు డైరెక్టర్ మేము ఈ కథ అనుకుంటున్నామండి కాలిఫ్లవర్ మీరు అన్నట్టుగా అతను డైరెక్టర్ గారు పెట్టేసింది. అది టైటిల్స్ అన్ని వాళ్ళ చాయిస్. ఓకే, అంటే మీరు దేనిలో ఇన్వాల్వ్ అవుతారు మూవీ? వాళ్ళు చెప్పిన దాంట్లో అంతే, ఓన్లీ వాళ్ళు ఏం చెప్తారు ఇది చెయ్యండి అంటే తప్ప కానీ అంతకు మించి నేనే అదవా ఎక్కువగా వెళ్ళరు. ఓకే, మరి సంపూర్ణేష్ బాబు బర్నింగ్ స్టార్ ఒక స్టార్ ఇమేజ్ అనుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మళ్ళీ ఇటేమో మధ్యతరగతి నరసింహాచారి. ఏముండదండి, ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడం అంతే. సో మీరు ఏదొచ్చినా యాక్సెప్ట్ చేసేసి తీసేసుకొని వెళ్ళిపోదాం అన్న కాన్సెప్ట్ ఉంటారు, అంతేనా? ఓకే, మరి మనం అంటే మాకు అనిపించింది అడుగుతున్నాం. జనరల్గా బేబీ మూవీ వచ్చింది కదా, సో అందులో మన సంపూర్ణేష్ బాబు గారు ఒక క్యారెక్టర్ చేస్తే బాగుండేది, ఒక హీరోగా సంపూర్ణేష్ బాబు గారు ఉంటే బాగుండు అనిపించింది. మీరేమంటారు? మీకు అనిపించింది అలాగా? నాకు అనిపించింది. నేను అడిగే అన్నను కూడా, అన్న దీంట్లో నేను చేస్తా అంటే నేను చెప్తా లేదని ఉంటే చేద్దాము అన్నాడు. కాకపోతే ఎక్కడ స్కోప్ లేదు మనం చేసేది. ఓకే, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండింది. స్టోరీ విన్నారా ఫస్టే? ఆ స్టోరీ ఏం వినలేదు. నేను మామూలుగా షూటింగ్ జరిగేటప్పుడు వెళ్ళేవాడిని, చేసేవాడిని. నేను అడిగేవాడిని, అన్న మనం ఎక్కడ నేను చేస్తా అంటే చూద్దామని అనుకునేవాడు. కాకపోతే అంటే మనల్ని పెట్టాల్సినటువంటి క్యారెక్టర్ అక్కడ ఏమీ లేదు. దానివల్ల ఏదో ఊరికే పెట్టడానికి వీలుగాక పెట్టలేదు. అలా అంటారా? కానీ మిస్ అయి ఉంటారు కదా చేస్తే. అవును, నేను షూట్ టైంలో కూడా అడిగారు. తర్వాత అనుకున్నా కాకపోతే ఇక అంతే, కొన్ని అలా జరుగుతుంటాయి, ఏం చేయలేము. డెఫినెట్లీ. అండ్ మీరు రవితేజ గారితో చేశారు యాక్టింగ్, మన మంచు మనోజ్ గారితో చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అసలు సూపర్ అండి. రవణ ఎనర్జీ సినిమాలో ఎంత ఎనర్జీగా ఉంటాడో బయట కూడా అంత ఎనర్జీగా ఉంటాడు. చాలా హ్యాపీ ఆ సినిమాలో. అంటే చిన్న బిట్ చేసినా కానీ సూపర్. ఇంకా అప్పుడు కరెంట్ తీగలు చేసాం, అది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే పెద్ద స్టార్స్ తో చేసినప్పుడు ఇంకా అంటే మనం నేర్చుకోవడానికి కూడా చాలా ఉంటుంది కదా వాళ్ళ దగ్గర నుంచి. సో ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు మీతో? బాగుండేవాళ్ళండి, ఎవ్రీథింగ్ ఫన్ గా వెళ్ళిపోయారు. మరి మీరు ఇంకా ఏ హీరోస్ తో చేయాలని అనుకుంటున్నారు? అంటే పెద్ద పెద్ద హీరోస్ అందరితో చేయడం ఇష్టం, కానీ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అసలు ఆయనతో చేయాలి? ఉపేంద్ర గారితో చేయాలని ఇష్టం. ఉపేంద్ర గారితో? నేనంటే తన్ను కూడా అడిగారా? నాకంటే మంచి క్లోజ్ అండి. అంటే మామూలుగా ఫోన్ చేసినా మాట్లాడతాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తాను సార్ అంటే కలుస్తారు. మన యూఐ ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు కూడా కలిసా. అతనితో చేయాలని చాలా ఇష్టం మీకు. సో అతను తనతో చేసే అవకాశం రాకపోయినా కానీ అలాంటి క్యారెక్టర్ ఎప్పుడో ఏం చేయాలనేది చిన్న ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఆయన చేసే టైప్ క్యారెక్టర్ అయినా అది అలాగే చేయాలి, అలాగే చేయాలి. అంటే ఇంకో 10 ఏళ్ళకి ఇలాగాలి అలాంటిదే చేయాలి అనేది. జూనియర్ ఉపేంద్ర గారు అనుకోవచ్చా? ఎనీవే, ఏదైనా అతను చెప్పే ఆ స్పీడ్ డైలాగులు, ఆ యాక్టింగ్, ఆ కన్ఫ్యూజన్, అదంతా చేయాలనేది బాగా ఇష్టం. మీకు ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది, కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా, అంటే అవి చెప్తున్నప్పుడు జనాలు మనకి బాగా కనెక్ట్ అవుతుంటారు. ఎలా ఉంటుంది మీకు ఆ రియాక్షన్ కావచ్చు? అసలు అవి ఎలా వచ్చాయి? అసలు సిగ్నేచర్ స్టెప్స్ ఉంటుంది కదా. అవునవును, ఇలా పట్టుకుని ఇలా ఉండేది. అది ఫస్ట్ ఫోటోషూట్ చేసాం మేము. ఫోటోషూట్ చేసి ఒక 4-5 రకాలుగా ఫోజులు పెట్టి ఫోటోషూట్ చేసి సోషల్ నెట్వర్క్ మీడియాలో అప్లోడ్ చేసినప్పుడు ఆ ఒక్క స్టెప్ మాత్రం చాలా మంది పెట్టారు. అంటే అది చాలా ఈజీగా ఉండడం ట్రెండ్ అయిపోయింది. చాలా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది సాఫ్ట్వేర్లు, విదేశాలలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు ఆ పోస్టర్ను బాగా ఆ పోస్ట్ పెట్టి చాలా ఫోటోలు తీసి అప్లోడ్ చేశారు. దానివల్ల సిగ్నేచర్ స్టెప్ బాగా వైరల్ అయింది, స్టెప్ అయిపోయింది అంటారు. ఓకే అండి. సో మరి అంటే ఇప్పుడు మీరు కామెడీ చేశారు,
లైక్ ఇది చేశారు, యాక్షన్ మూవీస్ అలాంటివి చేసే ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్యూర్ యాక్షన్? ఎందుకు ఉండదండి, అసలు అవకాశం రావాలి కానీ. అంటే మీకు ఫస్ట్ అసలు ఉంటుంది ఉంటుంది. ఒక మ్యాక్సిమం ఒక నటుడికి ప్రతి క్యారెక్టర్ టచ్ చేయాలని ఉంటుంది. ఇంకా మనం వెళ్ళే దారిలో ఏం జరుగుద్ది అనేది దేవుడి దయ, డైరెక్టర్ చూసుకుంటారు, స్క్రిప్ట్ డైరెక్టర్ దయ. అవును, మర్చిపోయాను, మీరు అసలు యాక్టర్గా అయితే చేశారు, హీరోగా మాకు తెలుసు. అంటే ఫ్యూచర్లో దర్శకుడుగాను ప్రొడ్యూసర్గాను మేము చూడొచ్చా మిమ్మల్ని? అసలు చూడలేరు. అసలు చూడలేరా? అయ్యో ముందే చెప్పేస్తున్నారు, ఎందుకండి? అంటే ఇంట్రెస్ట్ లేదా మీకు? ఎందుకో దాని మీద థాట్ రావట్లే ఇప్పుడు కూడా. థాట్ రావట్లే. ముందైతే ముందు సెటిల్ యాక్టర్, హీరో అని పర్ఫెక్ట్ గా ప్రూవ్ చేసుకున్నారు. స్టిల్ ఇంకా ఎక్కువ క్యారెక్టర్లు చేయాలి, ఎక్కువ సినిమాలు చేయాలని తప్ప. కానీ డైరెక్షన్ అనేది చాలా వెయిట్ ఉన్నటువంటి పాత్ర. దాని అంత వెయిట్ ఎందుకు మనం భరించడం? హాయిగా మన పైన చెప్పేవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళు చెప్పింది చేస్తే ఎంజాయ్ చేయడం బెస్ట్ కదా. సో ఓకే, క్యారెక్టర్స్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలనుకుంటారు. అలాగే